ఇప్పుడు లెగసీ సాఫ్ట్వేర్ గురించి చూద్దాం. లెగసీ సాఫ్ట్వేర్ అనేది చాలా ఓల్డ్ సాఫ్ట్వేర్, ఓకేనా. ఇది ఒక వెరీ ఓల్డ్ సాఫ్ట్వేర్. ఇది ఎప్పుడు డెవలప్ చేస్తారో కొన్ని డికెట్స్ ఎగో, కొన్ని 10 సంవత్సరాలు, కొన్ని డికెట్స్ ఎగో దీన్ని డెవలప్ చేస్తారు. ఓకే, ఇది ఇన్ఎక్స్టెన్సిబుల్ డిజైన్ అంటే స్టాటిక్ అంటే ఇప్పుడు దాన్ని ఇంకా మనం డెవలప్ చేద్దామన్నా, అప్డేట్ చేద్దామన్నా ఆ సాఫ్ట్వేర్ని చేయలేం. అందుకే అది ఎక్స్టెన్సిబుల్ కాదు, ఎక్స్టెండ్ చేయలేం దాన్ని, ఆ డిజైన్ని దాన్ని ఇంకా న్యూ ఫీచర్స్ యాడ్ చేసి ఎక్స్టెండ్ చేద్దామంటే ఎక్స్టెండ్ చేయలేం దాన్ని. అందుకే దాన్ని ఇన్ఎక్స్టెన్సిబుల్ డిజైన్ అన్నారు. అంటే ఇన్ఎక్స్టెన్సిబుల్ అంటే ఏంటిది, దాన్ని మార్చలేమంటే దాన్ని ఎట్లా పిలవచ్చు, ఇది స్టాటిక్ అని కూడా చెప్పచ్చు. ఇప్పుడు కొత్త ఫీచర్స్కి కొత్త అప్డేట్స్కి మనం దాని సాఫ్ట్వేర్ని అప్డేట్ చేయకపోతే మనకి ఇచ్చే క్వాలిటీ ఎట్లుంటుంది, క్వాలిటీ అనేది పూర్గానే ఉంటుంది. సో ఈ లెగసీ సాఫ్ట్వేర్ అనేది పూర్ క్వాలిటీ ఇస్తుంది. ఇంకా నో డాక్యుమెంటేషన్, దానికంటే ఒక డాక్యుమెంటేషన్ లేదు. ఇప్పుడు సపోజ్ నేను మీకు లెగసీ సాఫ్ట్వేర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన, ఎవరు సో పర్సన్ ఎక్స్ప్లెయిన్ చేశారు, మరి నేను చెప్పిన వాళ్ళకి అర్థం కాలేదు. సో వాళ్ళు డాక్యుమెంటేషన్ రిఫర్ చేద్దాం అనుకున్నా ఆ డాక్యుమెంటేషనే లేదు లెగసీ సాఫ్ట్వేర్కి, అది మా ముచ్చట. సో ఓకేనా, డాక్యుమెంటేషన్ ఉన్నదంట. ఇది ఇన్ఎక్స్టెన్సిబుల్ డిజైన్ అంట. కొన్ని డికెట్స్ ఎగో డెవలప్ చేస్తారు. ఇంకా ఇది చాలా ఓల్డ్ సాఫ్ట్వేర్. కెనాట్ మీట్ ద నీడ్స్ ఆఫ్ న్యూ టెక్నాలజీస్. ఇది ఏంటిది, ఇన్ఎక్స్టెన్సిబుల్ డిజైన్ కాబట్టి దానికి కొత్త ఫీచర్స్ అడాప్ట్ చేయలేసుకోలేదు కాబట్టి, సో ఇది కెనాట్ మీట్ ద ఏదైతే న్యూ టెక్నాలజీస్ ఉంటాయో వాటిని మీట్ కాలేదు ఇది. ఓకేనా, ఇప్పుడు ఇలాంటి లెగసీ సాఫ్ట్వేర్ ఏదైనా ప్రాజెక్ట్లోనే ఉంది, లేకపోతే ఏదైనా సాఫ్ట్వేర్ ఆర్గనైజేషన్లో ఉన్నాకో దానికి మనం ఏం చేయాలి, దానికి ఒక సొల్యూషన్ ఏంటిది. ఇప్పుడు లెగసీ సాఫ్ట్వేర్ ఇప్పుడు ఏదైనా ఆర్గనైజేషన్లో వాడినరో, ఏ ప్రాజెక్ట్లో వాడినరో, దానికి సొల్యూషన్ ఏం చేయాలనేసి సొల్యూషన్ ఫర్ లెగసీ సాఫ్ట్వేర్ అనమాట. ఇది సాఫ్ట్వేర్ షుడ్ బి అన్ని ఫోర్ పాయింట్స్ అన్ని అటు ఇటే ఉంటాయి, అన్ని సిమిలర్ ఉంటాయి. చూడండి, సాఫ్ట్వేర్ షుడ్ బి అడాప్టెడ్ టు మీట్ ద న్యూ కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్స్ అండ్ టెక్నాలజీ. కొత్త టెక్నాలజీస్ని అది అడాప్ట్ చేసుకునే లెక్క దాన్ని సాఫ్ట్వేర్ అనేది మనము అప్డేట్ చేయాలి, రైట్. ఇప్పుడు ఒకప్పుడు మొబైల్స్ 2-3 years కింద 4G మొబైల్సే వస్తుంది, అలా 5G నెట్ సపోర్ట్ చేయకపోతున్నాయి. ఇప్పుడు రిలీజ్ అయ్యే ఫోన్లన్నీ ఎట్లా చేస్తున్నాడు, 5G ఫోన్లో రిలీజ్ చేస్తున్నారు. సో దీన్ని బట్టి అలా మొబైల్స్ ఎట్లా ఆ సాఫ్ట్వేర్ అనేది అడాప్ట్ అవుతున్నాయి కొత్త అప్డేట్ అయింది. 4G నుంచి 5G మొబైల్సే వస్తున్నాయి ఇప్పుడు అన్ని కొత్త రిలీజ్ అవుతాయి. సో అట్లా సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ కావాలి, ఆ ఎన్విరాన్మెంట్కి కొత్త వచ్చే టెక్నాలజీకి అడాప్ట్ అయ్యేటట్టు దాన్ని కంప్యూట్ చేయాలి మనం. నెక్స్ట్ ఏంటి, సాఫ్ట్వేర్ షుడ్ బి ఎన్హాన్స్డ్ అంటే ఏంటిది, ఇంప్రూవ్ చేయాలి టు మీట్ ద న్యూ బిజినెస్ రిక్వైర్స్. అప్పుడున్న ఒక 10 decades ago ఉన్న బిజినెస్ రిక్వైర్మెంట్స్ వేరు ఉంటాయి, ఇప్పుడున్న ప్రజెంట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ వేరు ఉంటాయి. సో ఆ సాఫ్ట్వేర్ అనేది ఇంప్రూవ్ చేయాలి ఇప్పుడున్న ప్రజెంట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని మీట్ చేయడానికి. ఓకే, తర్వాత ఏంటిదంట, ఎక్స్టెన్సిబుల్ డిజైన్ టు మేక్ ఇంటర్ప్రిటబుల్ విత్ అదర్ సిస్టమ్స్. ఇంతకుముందు ఏం మాట్లాడుకున్నాం, లెగసీ సాఫ్ట్వేర్ అనేది ఇన్ఎక్స్టెన్సిబుల్ డిజైన్. సో మనం దీన్ని ఏం చేయాలా, ఎక్స్టెన్సిబుల్ డిజైన్ లాగా మార్చాలి. దానివల్ల మనకి ప్రయోజనం ఏంటిది, ఇట్వీన్ ఇంటర్ప్రిటబుల్ విత్ ద అదర్స్ వేరే సిస్టమ్స్ కూడా అది పనికొస్తుంది ఎక్స్టెన్సిబుల్ డిజైన్లకు మనం ఎక్స్టెండ్ చేస్తే. తర్వాత రీఆర్కిటెక్చర్ సో దట్ ఇట్స్ సూటబుల్ ఫర్ న్యూ. సో లెగసీ సాఫ్ట్వేర్ దాన్ని మనం రీఆర్కిటెక్చర్ చేస్తే సో దట్ మనం కొత్త ఎన్విరాన్మెంట్స్ ఇప్పుడున్న ప్రజెంట్ ఎన్విరాన్మెంట్స్కి అది సూటబుల్ అవుతుంది. ఓకే, ఏం లేదు, ఉన్న పాయింట్స్ అది అంటే సొల్యూషన్స్. లెగసీ సాఫ్ట్వేర్ అంటే సింపుల్, ఇది ఒక ఓల్డ్ సాఫ్ట్వేర్ కొన్ని డికెట్స్ కింద డెవలప్ చేశారు. ఇది ఒక ఇన్ఎక్స్టెన్సిబుల్ డిజైన్ కాబట్టి అది స్టాటిక్ ఉంటుంది, దానికి ఒక ప్యూర్ క్వాలిటీ ఉంటుంది సాఫ్ట్వేర్. ఇంకా దీనికంటే ఒక డాక్యుమెంటేషన్ లేదు. ఇప్పుడున్న ప్రజెంట్ టెక్నాలజీని అది రిక్వైర్మెంట్స్ని అది మీట్ చేయలేదు. ఇప్పుడు దానికి సొల్యూషన్స్ అయితే ఏదైనా ఆర్గనైజేషన్లో కానీ ప్రాజెక్ట్స్లో కానీ ఉంటే సాఫ్ట్వేర్ అంటే దాన్ని అప్డేట్ చేయాలి, కొత్త ఎన్విరాన్మెంట్ కొత్త టెక్నాలజీకి అడాప్ట్ అయ్యేటట్టు. ఇంకా ఏంటిది, దాన్ని ఇంప్రూవ్మెంట్ చేయాలి సాఫ్ట్వేర్ని సో దట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని మ్యాచ్ చేయొచ్చు. నెక్స్ట్ దాన్ని ఎక్స్టెన్సిబుల్గా మార్చడానికో వేరే అదర్ సిస్టమ్స్లో కూడా మనం వాడుకోవచ్చు ఆ సాఫ్ట్వేర్ని. అందుకే దాన్ని ఎక్స్టెన్సిబుల్ డిజైన్లకు మార్చుకోవాలి. ఇంకా దాన్ని ముందున్న ఆర్కిటెక్చర్ కన్నా దాన్ని అప్డేట్ చేసి రీఆర్కిటెక్చర్ చేస్తే కొత్త ఎన్విరాన్మెంట్కి అది సూటబుల్ అవుతుంది. ఓకే, దిస్ ఆల్ అబౌట్ ద లెగసీ సాఫ్ట్వేర్. ఓకే.